ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కమల్ హాసన్ భారతీయుడు 2ని ప్రమోట్ చేస్తున్నారా లేదంటే భారతీయుడు 3కి హైప్ తీసుకొస్తున్నారా? 6 నెలల తర్వాత రిలీజ్ అయ్యే భారతీయుడు 3 గురించి ఎందుకు మాట్లాడారు? కమల్ కి భారతీయుడు 2 కంటే భారతీయుడు 3 ఎందుకు నచ్చింది? వాచ్ ది స్టోరీ. భారతీయుడు 2 రిలీజ్ కి ఇంకా 10 రోజులు కూడా లేదు. 12న తెలుగు, తమిళం, మలయాళంలో విడుదల కావడంతో శంకర్ టీం ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూస్ తో భారతీయుడు బిజీ అయిపోయాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజం చెప్పాలంటే భారతీయుడు 3 కారణంగానే భారతీయుడు 2 చేశానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు కమల్. 1996లో వచ్చిన భారతీయుడు సీక్వెల్ గా భారతీయుడు 2 రూపొందింది. బడ్జెట్ ఎక్కువ కావడంతో భారతీయుడు 3 కూడా తీస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే కమల్ మాత్రం భారతీయుడు 2 చేయడానికి భారతీయుడు 3 కారణమని చెప్పడం షాక్ ఇస్తోంది. ఆడియన్స్ కి మాత్రం భారతీయుడు 2 నచ్చితే తనకి మాత్రం పార్ట్ 3 బాగా నచ్చిందంటున్నారు. భారతీయుడు 2 రిలీజ్ అయిన 6 నెలల తర్వాత భారతీయుడు 3 రిలీజ్ అవుతుంది. భారతీయుడు 3 నచ్చడంతో అప్పటి వరకు ఎలా వెయిట్ చేయాలో తెలియక టెన్షన్ గా ఉందన్నాడు కమల్. ఒక రకంగా భారతీయుడు 3 ప్రమోషన్ ని పార్ట్ 2తోనే ప్రారంభించాడు కమల్. 3వ భాగంలో సేనాపతి తండ్రి పాత్ర కనిపించనుంది. 6 నెలల తర్వాత భారతీయుడు 3 రావడంతో గేమ్ చేంజర్ రిలీజ్ పై అనుమానాలు మరింత పెరిగాయి. హాయిగా గేమ్ చేంజర్ షూటింగ్ సాఫీగా సాగిపోతున్న టైంలో ఆగిపోయిన భారతీయుడు 2 మళ్లీ సెట్స్ పైకి రావడంతో గేమ్ చేంజర్ కి కష్టాలు మొదలయ్యాయి. శంకర్ కాన్సంట్రేషన్ మొత్తం భారతీయుడు 2 పై పడింది. అక్కడితో ఆగకుండా 3వ పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. దీంతో గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యమైంది. భారతీయుడు 2 రిలీజ్ తర్వాత గేమ్ చేంజర్ బ్యాలెన్స్ షూట్ ని 10-15 రోజులు శంకర్ పూర్తి చేస్తామన్నాడు. అయితే మరోసారి భారతీయుడు 3 పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీ అయిపోతే గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటంటూ మండిపడుతున్నారు మెగా ఫ్యాన్స్. చూస్తుంటే భారతీయుడు 3 తర్వాతే గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందా అని